సరే అలాగే గురువు అనేవారు మన జీవితంలో చాలా ప్రాముఖ్యత. గురువు చెప్పిన దాంట్లోనే మన జీవితం అంతా నడుస్తుంది. అమ్మతో సమానం అంటారు గురువు. మరి మన జీవితంలో గురువు పట్ల ఎలా కృతజ్ఞతగా ఉండాలి? గ్రేటిట్యూడ్‌గా ఉండాలి? గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ కన్నా కూడా గొప్పవాడంటే గురువు అని చెప్పారు అవును. అనమాట. అవును సార్. గురువు అంటే ఏంటి? బరువు, బాగా వెయిట్ ఉన్నవాడని గురువు అంటాను. గురుత్వాకర్షణ అని అంటాం అనమాట అండి. గురుత్వాకర్షణ గ్రావిటీ దాన్ని అంటే గురువుల వల్లే ఉదాత్తమైనటువంటి గుణాలు శిష్యుల్లో వస్తాయండి. అందుకని గురు పూజ అని మనం చేస్తూ ఉంటాం అనమాట. అట్ట మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. అమ్మ. తల్లి. దాని తర్వాత ఇతర గురువులు అనమాట. పుట్టినప్పటి నుంచి కూడా ఇలా చేయాలి, కింద పడతావు, పై పడతావు, ఇది చేస్తే ఇది కాళ్ళు ఇరుకుని అన్నీ చెప్తూ బతుకు తెరువు నేర్పుతూ ఉండేది తల్లి. ఇది అద్భుతమైన గురువు ఎవరంటే తల్లి నుంచి గురువు లేరు. దాని తర్వాత ఎవరైతే శిక్షణ ఇస్తారో, శిక్షణ అంటే నైతిక ప్రవర్తన నేర్పుతారో వాళ్ళు గురువులు అనమాట అండి. ఇప్పుడు టీచర్స్ అని అంటారు, వాళ్ళు గురువులు కాదు, వాళ్ళు మా షూటర్స్ అని ఉంటారు. వీళ్ళంతా కూడాను జీతగాళ్ళు. జీతం కోసం చదువు చెబుతున్నాం అనేవాళ్ళే కానీ ఒక వ్యక్తిని తయారు చేస్తున్నాము అనేటువంటిది కాదనమాట అండి. గురువు అంటే ఎవరంటే శిల్పి. ఒక రాయిని తీసుకుంటాడు, రాయిని తీసుకుని రామమూర్తి చేస్తాడు, అంతేనా? ఏదో ఒక మూర్తి, శివమూర్తిగా చేస్తారనమాట. అలాగే అటువంటి అవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని, చిన్నవాడిని ఒక గొప్పవాడిగా, రాముడిగా తయారు చేసేవాడు అతను గురువు అంటే. గురువు అంటే ఎవరు? శిల్పి. ఏ విధంగా అయితే స్కల్ప్టర్ ఒక రాతిలో నుంచి మూర్తిని తయారు చేసి దేవుని యొక్క స్వరూపం చెప్తున్నాడో అలా చేయగలిగిన వాడు, చేయేవాడు అతను గురువు. ఆ లక్షణాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. అపార్థం చేసుకుంటారేమో. ఎంతకాలం మనకు బ్రాహ్మణులు టీచర్లుగా, గురువులుగా ఉన్నారో అంతకాలం చదువులు అద్భుతంగా ఉన్నాయి భారతదేశంలో. అందరికీ గుణాలు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పిన వాళ్ళు, పాఠ్యాంశమే కాదన్నమాట ఎన్నో చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు ఎంతవరకు అయితే టీచర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఏమిటి, ఎవడబడితే వాడు టీచర్ రిజర్వేషన్ పెట్టి అదే టీచర్ చేస్తుంటే వాడు జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళు అవటం వల్ల అంటే బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పాఠాలు చెప్తున్నారన్నమాట అండి. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అనమాట అండి, క్లాస్ వర్గ పోరాటం వస్తుంది. కొంతమంది టీచర్లు ఏం చెప్తున్నారన్నమాట అండి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ టీచర్స్ అసోసియేషన్. ఇదేంటి సోషలిస్టిక్ టీచర్స్ అసోసియేషన్ అంటే వాడు ఏం చెప్తారనమాట, సోషలిజం చెప్తారా, ఏం డెమోక్రసీ చెప్తారా, అంతే పాఠం చెప్పడం అనమాట. ఇదంతా కూడా ఏంటి, బ్రతుకు తెరువు కోసం వచ్చి తమ యొక్క ప్రయోజనాన్ని విస్తరించుకోవటం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రావటం వలన వాళ్ళు గురువులు కాదు. ఇప్పుడు ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు వస్తాయండి. ఇప్పుడు కోళ్ళ ఫారంలు ఏంటండి, ఒక గూడులో పెట్టేసి ముక్కులో నుంచి మేత, ముడ్డులో నుంచి గుడ్డు, ముక్కులో నుంచి మేత, ముడ్డులో నుంచి గుడ్డు, అంతేనండి. అది బయటకు వెళ్తాను ఇల్లు ఏం లేదు. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి, చైతన్య అని, నారాయణ అని, ఇదని ఎన్నో ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఎన్నో కోళ్ళ ఫారానికి భేదం ఏముంది? ఏం భేదం లేదు. కోళ్ళ ఫారానికి ముక్కులో నుంచి మేత పెట్టేసి ముడ్డులో నుంచి గుడ్డు తీసుకుంటున్నావు. అదే వీళ్ళందరికీ కూడా ప్రశ్నలు పెట్టి జవాబులు రాయటం నేర్చుకుంటున్నారు. ప్రశ్నలకి జవాబులు ఏబిసిడి ఉంటే ఏ కొట్టాలా, బి కొట్టాలా నేర్పుతున్నారనమాట అండి. ఇది చదువు కాదు ఇది. అందుకనే ఈ రోజుల్లో ఐఏఎస్లో వచ్చిన వాళ్ళు కానీ, ఐపీఎస్లో వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ముర్గీ ఫార్మ్స్, ముర్గీ ఎడ్యుకేషన్ సిస్టంలో నుంచి వచ్చిన వాళ్ళు అవటం వలన వాళ్ళ విశ్లేషణ శక్తి కానీ, ఒక సమస్యకి పరిష్కారం చూపించగలిగే శక్తి కానీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో అని పిఎం, సిఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్కి రింగ్ చేసి ఏమంటారో చెప్పినట్టు అది చేసేస్తారు. అంతే. తర్వాత ఎటువంటి క్రైమ్కి అయినా సరే, అంటే నేరానికి అయినా సరే దానికి మనం కనుక నేరం చేసినట్టయితే ఇక్కడ శిక్ష పడకపోయినా మనకి వచ్చే జన్మలో శిక్ష పడుతుంది అనేటువంటి భయంతో చాలామంది పోలీసులు లేకపోయాం. పోలీస్ సిస్టమ్ ఎప్పుడు వచ్చిందండి? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వచ్చింది, అంతేగాని అంతకుముందు ఏమి లేదా. ఈ ధర్మం, ఇది అధర్మం అని పెద్దలు చెబుతూ ఉన్నట్టయితే నేరాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు అలాగే శిక్షాస్మృతి పట్టుబడినంత వరకు కూడా పెద్ద మనిషి,
పట్టుబడిన తర్వాత శిక్ష పడకుండా లాయర్ని పెట్టుకుని ఆర్గ్యూ చేయించుకున్నట్టయితే అది కూడా నేరస్తుడు కాదు అనమాట అండి. నేరం చేసిన వాడు నేరస్తుడు కాదు, ప్రూవ్ చేయలేదు. అవును. ఇటువంటి దిగజారుడుతనం వచ్చింది భారతదేశంలో. వీటన్నిటికీ కారణం ఏంటంటే ధర్మాన్ని గురించి చెప్పిన వాళ్ళు లేకపోవటం వలన. అది వరకు ఇది అధర్మం. పెద్దల దగ్గర ఎందుకు వెళ్తామండి? పెద్ద మనుషులు ఇప్పటికీ కూడా కొన్ని కులాల్లో కోర్టు గీట్లు ఏమీ లేదే. ఆ కులం యొక్క పెద్ద మనుషులు చదువుకున్న వాళ్ళు కదా, అవునవును, విలేజెస్ లో అనుభవం మానాన అవును ఆ పెద్ద మనుషులు చెప్పినట్టు పంచాయతీ అంటారు దాన్ని, ఏమంటారు, పంచాయతీ. కుల పంచాయతీ. అవును. యాక్చువల్గా కుల పంచాయతీ మూలాన్ని ఈ దేశంలో 600 ఏళ్ళు తురకవాళ్ళు పాలించినప్పటికీ కూడా, 200 సంవత్సరాలు క్రిస్టియన్లు పాలించినప్పటికీ కూడా మతాంతరీకరణం కంప్లీట్గా జరగలేదు. ఎందుకంటే నువ్వు మతం మార్చుకున్నావు అంటే బహిష్కరించేశారు, కులం నుంచి బహిష్కరించి పారేశారు. అమ్మో, కులం నుంచి బహిష్కరించబడితే నేను మనిషినే కాదు అనుకుంటున్నాను. అవునవును, వేరే కాస్ట్ ని పెళ్లి చేసుకున్నా కూడా బహిష్కరించేవాళ్ళంట అలా ఉండేది అనమాట. అప్పట్లో. ఇప్పుడు కాలానుగుణంగా మారటానికి, పుస్తకంలో ఉన్నదానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వీలేదని ఎవరు చెప్తున్నారు? మతాలు చెబుతాయి. మనకి 50 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకం కదనమాట అండి. మనకి ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఫ్రీడమ్ ఉన్నది, వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. మనకి ఫ్రీడమ్, ఈ ధర్మాన్ని ఉంది. ఈ ధర్మకర్తలు, పెద్దవాళ్ళు, పండితులు విద్యదాచరితే శ్రేష్ఠ. పెద్దవాళ్ళంతా కూడా ఎలా ఆచరిస్తున్నారో, ఏం చేస్తున్నారో అలా మనం చేయాలి, అలా చేస్తారు అని మనకు ఉందన్నమాట అండి. పెద్దలంటే ఎవరు? లోక సంగ్రహం అంటే ఈ సిస్టమ్ని, సమాజాన్ని సమతుల్యంగా ఉంచడం అనేది లోక సంగ్రహం అంటాం. సంగ్రహాలయం అంటే మ్యూజియం, సంగ్రహాలయం అంటాం. సంగ్రహాలయం అంటామంటే అంటే విచ్ విల్ ప్రిజర్వ్ అనమాట అండి. లోక సంగ్రహం అంటే ఈ వ్యవస్థని ప్రిజర్వ్ చేసేదాన్ని లోక సంగ్రహం అని చెప్తాం అనమాట అండి. అలా వ్యవహరించని చెప్తాం అనమాట. లోక సంగ్రహమేవా సంపశ్యన్ కర్తుం అర్హసి. ఈ సంగ్రహాన్ని బలపరిచే విధంగా నువ్వు ప్రవర్తించాలి అని చెప్తుంది గీత. అలాగే మన ఫ్రీడమ్ ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాము? రాంగ్ వేలోనే యూజ్ చేసుకుంటాం. అది విచ్చలవిడిగా ఉన్నది అయితే ఇది జంతువులాగా ఉంటుంది. కానీ జంతువుల్లో కూడా ఒక సిస్టమ్ ఉంది. ఒక పులి 2 పులిని చంపదు. దాని జంతువు ఆహారం కావాల్సినప్పుడే వేటాడి ఏమన్నా చంపుతుంది అనమాట అండి. అందుకే అటువంటి నియమాలు పాటించడం అనేది మళ్ళీ మన సంప్రదాయం అంతే కదా. మన ఎప్పుడు అనాది నుంచే, తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి ఇలా చెప్తూ ఉండటం వలన పోలీసులు లేకపోయినప్పటికీ వ్యవస్థ ఉండేది, సంగ్రహం ఉండేది, లోక సంగ్రహం ఉండేది అనమాట. ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా మనకి సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే విచ్చలవిడిగా తిరుగుతున్నాం. స్టాండర్డ్ లేకుండా పోయింది అనమాట. ఇది తప్పు, ఇది ఒప్పు అని ఎప్పుడైతే చేయకుండా, నేను పట్టబడినంత వరకు నేను నేర్చుండి కాదు. పట్టబడినప్పటికీ ఒక కోర్టులో నేను ఒక పెద్ద లాయర్ని పెట్టుకున్నట్టయితే వాడు ఈ తప్పు చేయలేదు, ఈ సాక్షులు తప్పులు అని చెప్పేసి నన్ను వదిలిపెట్టేస్తాడు. నేను నేర్చుంది కాదు. అది వరకు ధర్మం ఉన్నట్టయితే పెద్దలు చెప్పినట్టు తప్పు అంటే చేయటానికి వీలు.